ఏలేరు వరద వల్ల విపరీతంగా ఇంచుమించుగా 6 టీఎంసీలు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 5-6 టీఎంసీల మధ్య నీరు వదిలివేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, ప్రాజెక్టులో నీరు లేకపోతే ఎండిపోయేది, నీరు ఎక్కువైతే మునిగిపోయేది పిఠాపురం నియోజకవర్గం. విజయవాడ, గుంటూరు తర్వాత అత్యధికంగా నష్టపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది పిఠాపురం నియోజకవర్గ రైతాంగం. మరి సుమారు 38,000 నుంచి 40,000 ఎకరాలు పండిస్తున్నారు. దగ్గర ఇప్పుడు అధికారిక లెక్కలే 17,000 నుంచి 20,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. అంటే 50% నష్టం పూర్తిగా రైతాంగం నష్టపోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసున్నదే. ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి వాటన్నిటినీ కూడా రైతాంగానికి అండగా ఉండడానికి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎన్యూమరేషన్ విషయంలో మరి ఎక్కడ కూడా పక్షపాత ధోరణి లేకుండా ఏ ఒక్క సెంటు రైతాంగాన్ని కూడా వదలకుండా రైతులకి, కౌలు రైతులకి, రైతు కూలీలకి, గ్రామస్తులకి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలని మరి చెప్పడానికి కోసం కలెక్టర్ గారి దగ్గరికి ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన విషయం ఏంటంటే, దగ్గర 16-17 గండ్లు పడిపోయినాయని రైతాంగం చెప్పడం జరుగుతుంది. ఈ గండ్లు కనుక వెంటనే పోడ్చకపోతే ఇప్పుడు మిగిలిన పంటకి నీరుండదు, రేపు వచ్చే దాళవాకి కూడా చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వెంటనే నిధులు మంజూరు చేసి ఈ గండ్లన్నీ కూడా, ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, 2 అక్కడ కన్సర్న్ రైతులను కూడా కోఆర్డినేట్ చేసుకుని చేస్తే పనులు చక్కగా అవడానికి, ఎక్కడ ఏ విధంగా జరుగుతుందని రైతాంగానికి కూడా తెలియడానికి అవకాశం ఉంది. అది పూర్తి చేయాలని ఒకటి. రెండోది, ఇప్పుడు సెప్టెంబర్లో మనకి సెప్టెంబర్ మొదటి వారంలో ఇది జరిగింది. ఈ దగ్గర ఈ 17 నుంచి 20,000 ఎకరాలు నష్టపోయిన రైతాంగం అందరికీ కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, చాలా వరకు భూముల్లో ఇసుక వేయడం, మెటల్ రకరకాలుగా మట్టి కానీ ఇల్లు కానీ వచ్చి భూములన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి, కాలువలు కూడా పూర్తిగా మట్టితో కూరుకుపోయిన పరిస్థితి. కాబట్టి అదొకటి. రెండో విషయం ఏంటంటే, సెప్టెంబర్లో వచ్చింది, ఇది పూర్తిగా నష్టపోయింది, ఇంకొక పంట వేసే అవకాశం లేదు, అంటే పూర్తిగా పంట నష్టం జరిగిపోయింది. రేపు డిసెంబర్లో దాళవా వేసుకునే వరకు సెప్టెంబర్లో 15 రోజులు, అక్టోబరు, నవంబరు కూడా, అంటే 2.5 నెలలు రైతులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. రైతులు కానీ, కౌలు రైతులు కానీ, రైతు కూలీలు కానీ అందరూ కూడా ఖాళీగా ఉండాలి. ఆ ప్రభావం చిరు వ్యాపారుల మీద, మిగతా అందరి మీద కూడా పడుతుంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతుకి అన్నం పెట్టే రైతు, వెన్నెముకగా ఉండే రైతాంగాన్ని, రైతు కుటుంబాలని ఆదుకోవాలంటే ప్రభుత్వం వెంటనే తక్షణంగా ఉపాధి హామీ పథకాన్ని బాగా ఉపయోగించి రైతాంగానికి అండగా నిలాల్సిన అవసరం ఉంది. దీనికి మరి ఎవరైతే ఒకటి ఉపాధి హామీ ద్వారా ఎలిజిబుల్ వర్క్స్ చూపించడం, 2 రైతాంగానికి ఎక్కడైతే మట్టి కానీ, ఇసుక కానీ ఇవే ఇస్తాయో అవన్నీ ఉపాధి హామీ పథకం ద్వారా తీయించడం, కాలువలు, మూసుకుపోయిన కాలువలు వెంటనే తక్షణం యంత్రాల ద్వారా ఉపయోగిస్తారో లేదా రైతు కూలీల ద్వారా ఉపయోగిస్తారో, ఎట్లా చేస్తారో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ 2 నెలలను కూడా మొత్తగా వీరందరినీ కూడా గ్రామాల వారీగా, కుటుంబాల వారీగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు రీసర్వే జరిగినప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులతో కొంతమంది రైతులకి నష్టపరిహారంలో కానీ, భూములు సూచించడంలో కానీ, లోన్స్ విషయంలో కానీ ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా మేము పూర్తిగా వివరించడం జరిగింది. వాటికి అనుగుణంగా సరిచేసి, రెవెన్యూ శాఖ ద్వారా సరిచేసి వారిని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎన్యూమరేషన్ లిస్టులు కూడా ఎవరైతే చేస్తారో కాలనీస్లో ఇల్లు నష్టపోవటం కానీ, లేకపోతే ఇల్లు మునిగిపోవటం కానీ, వారికి నష్టపరిహారం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రైతాంగానికి 10,000, ఎకరానికి 10,000 చొప్పున. కొన్ని చోట్ల కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలకి రావటం జరిగింది. బట్ కొంతమందికి 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకే వచ్చింది, 8 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకే వచ్చింది. మిగతా నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఈకేవైసీ
కంప్లీట్ అవ్వకపోవడం వల్ల రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఎన్యూమరేషన్ లో కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరడం జరిగింది. ఇవి ఏలేరు వరద రైతాంగాన్ని, అదేవిధంగా కౌలు రైతుల్ని, రైతు కుటుంబాల్ని, ఇటు చిరు వ్యాపారస్తులు, ఆ ప్రభావం పడేవారు అందరికీ కూడా ఏ లోటు రాకుండా ఈ 2.5 నెలలలో రైతుకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ కాకుండా ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు కూడా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది. పిఠాపురంలో ROB కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 40 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కి, అదేవిధంగా సేతు బంధు పథకం ద్వారా నేషనల్ హైవేస్ మినిస్ట్రీ ద్వారా 60 కోట్లు, మొత్తం 100 కోట్లు ROBకి శాంక్షన్ చేయించడం జరిగింది. పూర్తిగా అన్ని రకాలుగా ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఇంక ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని పూర్తి చేయాలని కోరడం జరిగింది. ఇంకా కాకుండా ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, గొల్లపురంలో జగనన్న కాలనీ ఉంది. జగనన్న కాలనీకి ఏ విధమైన ముప్పు లేకపోయినప్పటికీ కూడా ఏలేరు కాలువ నుంచి దాటెళ్ళాలి కాబట్టి కాలువ మీద బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అక్కడ అందరూ కూడా, ఆ కాలనీ వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి గతంలో 2.5 కోట్లతో ఎస్టిమేషన్ వేసి అన్ని కూడా సిద్ధం చేసి మొత్తం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది కనుక శాంక్షన్ చేయించినట్లయితే ఆ కాలనీ వాసులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే గొల్లప్రోలు మున్సిపాలిటీలో సూరంపేట కాలనీ కూడా ఆల్రెడీ పిల్లర్స్ వేసి ఉంది. స్లాబ్ వేసి అప్రోచెస్ వేస్తే కనుక ఒక 20-25 లక్షల్లో ఆ పని కూడా పూర్తయినట్లయితే ఆ కాలనీ వాసులకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇవి చిన్న వెంటనే చేయడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి తక్షణం చేయించాలని చెప్పి మేము కోరడం జరిగింది. కాలనీ వాసులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి, వాళ్ళ రవాణాకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా చేయడానికి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి ప్రజలందరి తరఫున మాకు వరదలు వచ్చినప్పుడు, ఏలేరు వరద వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గం వచ్చి, నియోజకవర్గంలో కొత్తపల్లి మండలము, పిఠాపురం రూరల్ మండలంలో ఉన్న రైతులందరినీ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మేము, మా నాయకులు అందరూ కూడా, మా సంస్థాగత ప్రతినిధులు కానీ, స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ, ఇంచుమించుగా 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు అన్ని కూడా మేము అందరం కూడా తిరగడం జరిగింది. వారి ద్వారా వచ్చిన విజ్ఞప్తులన్నింటినీ కూడా క్రోడీకరించి సంబంధిత అధికారులతో ఒకసారి చర్చించిన తర్వాత విషయాలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తెచ్చేసాం. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ప్రభుత్వం నుంచి రావాల్సినవి కానీ, నా పరిధిలో కానీ ప్రజలకు ఆదుకోవడానికి తప్పకుండా నా వంతు సహకారం అందించడం జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు.